మన ఆంధ్ర ప్రజల మీద ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేస్తోంది. ఎన్నో రోజుల నుంచి ఈ క్షేత్రాలు తిరగడానికి పూజ్య స్వామీజీ వారికి అవ్వలేదు. ఎందుకంటే మధ్యలో కరోనా ఇవన్నీ వచ్చి కూడా సమయం దొరకలేదు. కానీ ఈ సంవత్సరం ఎట్లయినా కానీ ఈ దత్తక్షేత్రాలన్నీ తాను స్థాపన చేసిన ఈ దత్తక్షేత్రాలన్నింటినీ కూడా పర్యటించి అక్కడ భక్తులందరినీ కూడా ఆశీర్వదించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆశీర్వదించి తద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలు పాలకులు అందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో పరిఢిల్లాలనే ఒక సత్సంకల్పంతో పూజ్య సద్గురుదేవులు ఈ దత్తక్షేత్ర యాత్రని ఇక్కడ మన విజయవాడ ఆశ్రమం నుంచి ప్రారంభం చేయడం మనందరికీ కూడా అద్భుతమైన ఆనందకరమైన విషయం. దానికి మరింత ఆనందకరమైన విషయం ఏంటంటే సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం ప్రారంభం అవటం మనందరికీ మరింత ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమం చిన్నది కాదు, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి దత్తక్షేత్ర యాత్ర. ఈ యాత్రలో మన రాష్ట్ర ముఖ్య సారథి ముఖ్యమంత్రి గారు వారే ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పూజ్య స్వామీజీ వారు దత్తాత్రేయుని తన వెంట తీసుకుని రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలందరూ ఈతి బాధల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో దత్తస్వామిని ప్రార్థన చేస్తూ మనందరికీ ఎక్కడెక్కడ క్షేత్రంలో అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మనందరం కూడా ఈ క్షేత్రంలో ఈ పర్యటనలో పాల్గొంచుకుందాం. తర్వాత ఈ సూచనంగా ఈ దత్తక్షేత్ర యాత్ర ప్రారంభ సూచకంగా ఈ జ్యోతి ప్రజ్వలనం చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అట్లనే ఇక్కడ ఒక పరివార భవన సముదాయం నిర్మించబడింది, పూజ్య స్వామి గారు నిర్మింపజేశారు. దాని ఉద్ఘాటన కూడా శ్రీ ముఖ్యమంత్రి గారు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పరివార భవన సముదాయాన్ని కూడా ఉద్ఘాటన చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడిని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారి అందరికీ అత్యంత లాభం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పూజ్య స్వామీజీ గారికి మరియు బాలస్వామి గారికి పుష్పమాల సమర్పణ చేస్తారు. ఫోన్ దించన్నా.